హల్లెలూయా. నీవు ఆయన కృపను తోడుకు నువ్వు లేకపోతే, ఆయన కృప నీ మీద లేకపోతే దేవుని సన్నిధిలో మనం నిలలేవు. మనకు ముందు ఉన్న రాజు సౌలు అదే అయింది. దేవుని కృప తనలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తనతో మాట్లాడటం మానుకున్నాడు. దైవ సేవకుని మాట తన చెవికి వినపడతలేదు, దేవుని మాట తన చెవికి వినపడటం లేదు. దేవుని కృప దూరమైంది. శత్రువుల మీద పడుతున్నారు, సమస్యలు వస్తున్నాయి, ఏ మంచి సమాచారం దేవుని యొద్ద నుంచి రావట్లేదు, దేవుని మాట వినపడతలేదు, దైవ దేవుని మాట తన చెవికి వినపడతలేదు. దీనంటే కారణం తెలుసా? కృప లేదు. ఏమి లేదు? కృప లేదు. కృప ఉంటే దేవునికి మనకి మధ్య సమాధానం ఉంటుంది. ఏ స్థితిలోనైనా నిన్ను బలపరుస్తాడు ఆయన. ఆమేన్. ఏం చేస్తాడు? అందుకంటాడు పౌలు గారితో, నా కృప నీకు చాలు, బలహీనతలో నా కృప నీకు పరిపూర్ణమై ఉంటుంది, నిన్ను బలపరుస్తుంది. కారణం ఆయన కృప మనకి ఆయనకి మధ్య సమాధానం కూడా కలిగచేస్తుంది. సమాధాన నిబంధన. కృప లేనప్పుడు దేవునికి సౌలుకి సమాధానం లే. విచారణ చేసినా దొరకటల్లా, మాటలు లేవు, వినిపించటల్లా. సేవకుని మాట వినిపించట్లేదు, దేవుని మాట, దేవుని స్వరము వినిపించట్లేదు. ఆ కృప పోయిన తర్వాత ఏదైతే చేయొద్దనుకున్నాడో, ఏదైతే దేశంలోంచి ఎల్లగొట్టాడో అదే కర్ణ పిశాచి కాడకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సోది చెప్పించుకుంటున్నాడు. ప్రవక్తన సమయలును పిలవవా, సమయలును పిలవవా. ఎవరి కాడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎవరి కాడికి వెళ్ళాడు? ఏదైనా క్రైస్తవులు కూడా అనేకులు సోది, జాతకాలు, సిద్ధాంతాలు, మూలోపదేశాలు ఇవన్నీ చూపించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వారికి తెలియక, దేవుడు మాట వారికి తెలియచేయక. కృప లేనప్పుడు అవన్నీ జరుగుతాయి. మూల సిద్ధాంతాల వైపు మనం పరుగులు తీస్తున్నామంటే కృప లేదు. దేవునికి మనకి మధ్య సమాధానం వెళ్ళిపోయింది. అందుకే సిద్ధాంతాల వైపు పరుగులు తీస్తూ ఉంటాం, సోదిగాళ్ళ కాడికి వెళుతూ ఉంటాం, మూలోపదేశాల కాడికి వెళుతూ ఉంటాం, మూర్ఖులకు వంకర జనము పద్ధతిలోకి వెళుతూ ఉంటాం. దేవుని కృప మన మీద నిలిచి ఉంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాటికి మనం విడిచిపెట్టిన సిద్ధాంతాలు, వాటి కాడికి మనం వెళ్ళకూడదండి. వెళుతున్నామంటే కృపను పోగొట్టుకున్నాము. ఏం పోగొట్టుకున్నాం? కృప పోయింది. దేవుడు నీతో మాట్లాడుతల్లా, దీర్ఘదర్శి సేవకుడు నీతో మాట్లాడుతల్లా, మంచి సమాచారం నీకు తెలియటం లేదు. అందుకే సోదిగాళ్ళ కాడికి వెళుతున్నావేమో, అందుకే జాతకాలు చెబుతున్నాడేమో, సిద్ధాంతాలు కనుక్కుంటున్నావేమో. కారణం ఏమిటి? కృప. కృప. నేనంటాను, ఆయన కృప నీ మీద ఉంటే ఆయన కృప నిన్ను బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. సమాధాన నిబంధన అయినా చదువునాను, నా సమాధాన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుతున్నదానా, ఆరాధన లేనిదానా, నీలాంజలములతో మరలా నిన్ను ఏం చేస్తానట?
చెప్పరేందండి? ఏం చేస్తారట? నీ యందు ఏం చేస్తున్నాడు ఆయన? నీ యందు ఏం చేస్తున్నాడు ఆయన? జాలి పడుతున్నాడు. హల్లెలూయా! ఆయన జాలి పడే దేవుడు అండి. ఏం చేసే దేవుడు చెప్పాలి? ఏం దేవుడు ఆయన? నీ యందు జాలిపడి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన మన యందు జాలి పడతాడు. జాలిపడి ఏం చేస్తాడట ఆయన? చెప్పరేందండి? జాలిపడి ఏం చేస్తాడు ఆయన? కృప చూపుతాడు. హల్లెలూయా! ఆ కృప మనల్ని ఎప్పుడూ బలపరుస్తూ ఉంటుందండి. ఆ కృప మనలో ఉంటే ఆయనకి మనకి మధ్య సమాధాన నిబంధన ఉంటుందండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆ సమాధాన నిబంధన నీకు ఆయన మధ్య ఉంటే నీవు మోకరిచ్చినప్పుడల్లా నీతో మాట్లాడుతాడు. ఆమేన్. నీవు అడిగినప్పుడల్లా కార్యం చేస్తాడు. ఆమేన్. ఆయనకి నీకు మధ్య సమాధానం ఏంటిది? నీవు మోకరించినప్పుడల్లా, నీవు అడిగినప్పుడల్లా ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను కనికరించి నీ మీద జాలిపడి ఆయన నీకు కృప చూపించి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తాడు. బలపరుస్తాడు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన సిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన సిరునామా నీవేగా. నీ కృప నిత్యముడు, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడు చింగిన వేళలో లేవనెత్తే కృపది. హల్లెలూయా! ఆయనకి మనకి సమాధానం, ఐక్యతను కలుగ చేసే కృపది. హల్లెలూయా! చాలామందికి ఆయనకి దేవునికి వారికి మధ్య సమాధానం లేక బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయరండి. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయరండి. అలిగి ఏమండి అత్త తిట్టినప్పుడు మూలలో కూర్చుంటారే ఆ మాదిరిగా కూర్చొని ఉంటారు. ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి రారు, అలుగుతారు. దీనికి కారణం ఏంటంటే వారికి దేవునికి మధ్య సమాధానం లేదు. సమాధానం నిబంధన గుర్తేంటో తెలుసా? నీ మోకాళ్ళు దేవుని ముందు వంగుతాయి. ఆమేన్. ఏం చేస్తాయి? ఏ చిన్న సమస్య వచ్చినా దేవునికి మనకి మధ్య సమాధానం గుర్తేమిటో తెలుసా? నీ మోకాళ్ళు దేవుని ముందు వంగి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రభువా అని రోదన చేయగలిగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఏమిస్తాడు ఆయన? ప్రభువా అని రోదన చేయగలిగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. అలా నీవు చేయటం లేదంటే కృప నీ మీద నిలిచి ఉండలేదు. కృప నీ మీద నిలిచి ఉండలేదు. ఇంటి వారి మీద అలిగినట్టుగా, ఎవరి మీద అలిగినట్టుగా. అత్త మీద కోపం ఏం చేస్తాం? అత్త మీద కోపం దుత్త మీద చూపించిద్దంట. అప్పుడంటే మట్టి కొండలు కదండి ఆ సామెత. అత్త తిట్టగా ఎత్తెత్తేసి డేక్షాలుగా అడిగిద్దంట ఈ కొండలో. పాల పిడత పగిలిపోయిద్ది. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించింది, అంటే మజ్జిగ దుత్త మీద. హల్లెలూయా, హల్లెలూయా అని మనం దేవుని మీద అలగకూడదండి. దేవుని మీద అలగకూడదు. ఏం చేయాలి? మనకి ఏ సమస్య వచ్చినా దేవుని కృప మన మీద ఉంటే ఆయనకి మనకి మధ్య సమాధానం ఉంటుంది కనుక విని వెంటనే నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకున్నావు అంటే ఆయన నిన్ను
సంఘములో నిన్ను నిలబెడతాడు, జనులందరి ఎదుట నిన్ను నిలబెడతాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. ఎక్కడైతే దుఃఖించావో, ఎక్కడైతే కన్నీరు విడిచావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే కృంగిపోయావో, ఆ జనుల ఎదుటే నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ఎవరి పాదాలు? ఎవరి పాదాలు? చెప్పలేదండి. మనుషుల పాదాలు కాదు, దేవుని పాదాలు పట్టుకో. ఆమేన్. ఎక్కడున్నాయంటావా? నువ్వు మోకరించితే నీ ముందు వచ్చి నుంచుంటాడు ఆయన. నువ్వు పట్టుకోకుండా నీ చేతులు ఆయన పాదాల మీద పడతాయి. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యం. కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమును గోచరము కాదు. నీ బాధలను బట్టి నువ్వు మోకరించగానే ఆయన నీ ఎదుట నిలబడతాడు. ఎందుకంటే ఎక్కరిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, అక్కడ ఉన్నాడంటే ఆయన పాదాలు మనం పట్టుకున్నట్టే కదా. మనం మోకరించుంటాం. ప్రభువా ప్రభువా మన మధ్యలో నిలుతారు. మనకు తెలియకుండానే ఈ చేతులు ఆయన మీద పడిపోతాయి, ఆయన పాదాల మీద. ఆయన నిన్ను కనికరిస్తాడు. ఆమేన్. కృపనిస్తాడు. హల్లెలూయా. నిబంధన చేసి అంటాడు, నా కృప నీకు చాలును. ఆమేన్. నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఏం చాలట? ఆయన కృప. ఎంతటి కృప అది? తరతరములకు శాశ్వతమైన కృప. కీర్తనల గ్రంథం 89:34 వాక్యం. నా నిబంధన రద్దుపరచును, నా పెదవుల గుండా వచ్చిన మాట మార్చను, శాశ్వతముగా ఉండున నీవు, ఉండున నీవు, చంద్రుడినంతగా నిల్చున నీవు, మిట్ట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు స్థిరపరచబడిన నా పరిశుద్ధతోడని ప్రమాణము చేర్చితిని. దావీదుతో నేను దావీదుతో అబద్ధమాడను. హల్లెలూయా. అందుకే నా యొద్దకు రండి, దావీదుకు చూపిన శాశ్వతమైన 55:3 యెషయా 55:3 యెషయా. నా యొద్దకు మీరు రండి, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చెవియొద్ది. నా యొద్దకు రండి, మీరు ఇనని ఎడల మీరు బ్రతుకుదురు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకును చూపుదును. ఆమేన్. హల్లెలూయా. ఏం చూపుతాడట ఆయన? నేను చెబుతున్నాను కదా, దేవుని కృప నీ మీద ఉంటే నీకు దేవునికి నీకు మధ్య సమాధానం ఉంటుంది. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు చెవియొగ్గి ఆయన వద్దకు వస్తావు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏడకు రావాలి? పక్కింటి పిన్నాం కాడికి వెళ్ళి నీ బాధలు చెప్పుకోబాకు, ఇంకా ఎక్కువైపోతాయి. మా వదినే కానీ నువ్వు చెప్పుకోగాకు, ఇంకా బాధలు ఎక్కువైపోతాయి. మా చెల్లేగా మా అక్కయ్యే కానీ చెప్పగాకు, బాధలు ఎక్కువైపోతాయి. నీ బాధంతా నా దేవునికి చెప్పు. హల్లెలూయా. శాశ్వత కృపనిస్తాడు ఆయన. ఆమేన్. ఏమిస్తాడు ఆయన? చెప్పరేందండి? శాశ్వతమైన కృప. ఆ శాశ్వతమైన కృప నిన్ను సమాజంలో నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృప మామూలుది కాదండి. అబద్ధం ఆడే దేవుడు కాదు ఆయన. ఆయన పెదవులలో నుంచి వచ్చిన మాట ఏదియు ఏం కదట? ఆయన పెదవుల నుంచి వచ్చిన మాట మరిచిపోడు. మరిచిపోవుటకు ఆయన మానవుడు కాదు. దావీదుతో చేసిన ప్రమాణము మరిచిపోవుటకు నేను నరుడిని, అబద్ధమాడను. దావీదుతో నేను అబద్ధమాడను.
నా పెదవుల్లో నుంచి ఏదైతే పలికేనో ఖచ్చితంగా దాన్ని నీకు నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కనికరించి జాలిపడే దేవుడు. ఒకటి, నీ పాపములు కరుణించాడు. రెండోది, ఆయన నీకు శాశ్వతమైన కృపనిచ్చాడు. ఏమిచ్చాడు నాన్న? శాశ్వతమైన కృప. ఆయనకి మనకి మధ్య సమాధాన నిబంధన కృప. అది నీవు మొరపెట్టినప్పుడల్లా నీ వద్దకు వస్తాడు ఆయన. ఆమేన్. ఇది నిబంధన. నాకు మొరపెట్టుము, నిబంధన ఇది. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ వద్ద ఉంటా, నిబంధన. అతడు నాకు మొరపెడుచున్నాడు గనుకని అతనిని ఏం చేస్తాడట? ఆ చదువు కీర్తనలో 91వ కీర్తన 15వ వాక్యం. అతడు నాకు మొరపెట్టుచున్నాడు గనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చి శ్రమలలో అతనికి నేను తోడై ఉండేదను. ఆమేన్. ఇది దావీదుతో చేసిన నిబంధనలు, మన పితరులతో చేసిన నిబంధనలు మనతో చేస్తున్నాడు ఆయన. ఆమేన్. నీవు మొరపెట్టినప్పుడల్లా ఆయన కృప పొందుకొని నీవు మొరపెట్టినప్పుడల్లా నీతో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు? నీ శ్రమలలో ఆయన తోడయుండి ఆయన నిన్ను విడిపించి ఆయన ఏం చేస్తాడు? నిన్ను గొప్ప చేస్తాడు. చపలు కొట్టు. హల్లెలూయా. శ్రమ వచ్చిందని దిగులు పడబాకు, కృంగిపోబాకు. శ్రమలలో నీవు ఆయనకు మొరపెట్టాలి. ఎందుకు నరుడికి శ్రమ వస్తుంది? వేసవకాలం వస్తే చెట్టంతా ఆకిరాలిపోయిందండి. ఫలాలు ఫలిస్తే మనుషులు వెళ్ళి, పిల్లలు వెళ్ళి కొమ్మలన్నీ ఎరగొడతారండి. మరలా వర్షాకాలం రాగానే పసి పిల్లవాని లేత చెట్టు వలె సిగురించి పుష్పించి కాయలు కాస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. కారణం తెలియదు, శ్రమలో దానికి ఘనత ఉంటుందండి. ఇప్పుడు మోడు బారినట్టే ఉంది ఈ రోజున. మరలా ఒక 2-3 నెలల తర్వాత మనం చూస్తే దాని ముందుకే వెళ్ళి సెల్ఫీలు దిగుతూ ఉంటామండి. ఏం చేస్తాం? రాళ్ళు వేసిన మనమే, కర్రలు వేసి కొమ్మలు ఎరగొట్టిన మనమే ఆ చెట్టు కాడికి వెళ్ళి మరలా సెల్ఫీ చేస్తూ ఉంటాం. ఎందుకని చెప్పరేనా? ఎందుకని? ఆ మోడు బారిపోయిన జీవితంలో దేవుడు మరలా కృపనిచ్చి అతడు మొరపెట్టగా శ్రమలో నుంచి విడిపించి గొప్ప చెయ్య మొదలు పెడతాడు. హల్లెలూయా. నేనంటాను, నిన్ను నిందించిన వారే, నిన్ను అవమానించిన వారే, నిన్ను వేధించిన వారే, నిన్ను ఏడ్పించిన వారే, నిన్ను దుఃఖపెట్టిన వారే, నిన్ను హేళన చేసిన వారే నీ ముందు సాష్టాంగ పడేలా నా దేవుడు చేస్తాడు. ఆమేన్. చేస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఆయన కృప పొంది ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొరపెడుతూ ఉండాలా. ఆయన నిన్ను గొప్ప చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మొరపెడుతూ ఉండు, అంచెలంచెలుగా నిన్ను శ్రమలోంచి విడిపించి ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? మొరపెడుతూ మానుకోబాకు, మొరపెడుతూనే ఉండు. నీ శ్రమలు తొలగిస్తాడు. ఈరోజు నీ పరిస్థితిలో ఇలా ఉన్నావేమో, మొరపెట్టడం ప్రారంభించు. వచ్చు సంవత్సరంలో ఇదే నాటికి నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. మొరపెట్టు. ఆమేన్. ఏం చేయాలి? మోకరించి, వాళ్ళ వల్లే కాదు ప్రభువా, నేను చాలా పరిశుద్ధుడు, ఆ ప్రార్థన చేయబాకండి. అసలు ఆలకించడు ఆయన. అసలు ఆలకించడు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తి చూపి వాళ్ళకి వలే కాదు ప్రభువా, నేను చాలా పరిశుద్ధుడు, నేను ప్రార్థన చేయబాకండి.
ఆ ప్రార్థన ఆయన నిరాకరిస్తాడు. సంఘంలో వాళ్ళ జోలి వెళ్ళగాకండి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా తెలియని అపరాధం ఏదైనా ఉంటే నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా స్థితిగతులను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను విడిపించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా ఆయన ప్రార్థన చేయి. నిన్ను గొప్ప చేయటం ప్రారంభిస్తాడు ఆయన. ఆమేన్. సంఘంలో అందరిని తిరిగి వచ్చి నేనే నీ ఎదుటి నీతిమంతుడిని ప్రార్థన చేసామంటే నీకంటే దౌర్భాగ్యుడు ఈ సంఘంలో ఇంకొకడు లేడు అంటాడు ఆయన. ఎందుకంటే అందరూ పాపాలు ఎత్తి చూపించావు గనక. ఆయన తెలుసు కదా ఎవరు అలాంటి వాళ్ళో మనం చెప్పాల్సినంత అవసరంలా. నీవెవరవో ఆయనకి చెప్పి ప్రార్థన చేసుకో. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో చెప్పి ప్రార్థన చేసుకో. ఏ దుఃఖపడుతున్నావో ప్రార్థన చేసుకో. ఏ సమస్యల్లో ఉన్నావో చెప్పి ప్రార్థన చేసుకో. ఏ బలహీనతలో ఉన్నావో చెప్పి ప్రార్థన చెయ్యి. శ్రమలన్నిటిలో నుంచి విడిపించి గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎదుటివాని అందుకే అంటాడు, నీ కంటిలో దూలము ఉండగా ఎదుటివాని కంటిలో నలుసు తీయ ప్రయత్నించవెలా? నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాను? మనం ఎవరి వైపు చూడొద్దండి. దేవుని పాదాలు పట్టుకొని మనల్ని మనం విమర్శించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే శాశ్వతమైన కృపనిస్తాడు. ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. మొరపెట్టినప్పుడల్లా ఆలకిస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా.